కామారెడ్డి జిల్లాకు సంబంధించి జీసీసీ ఎంపిక వ్యవహారానికి సంబంధించి జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఆ తనమకే దక్కాలంటూ కూడా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సంకల్పించారు. అదే అనుగుణంగా అడుగులు వేసే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు హైకమాండ్ చెంతకు చేరుకున్నటువంటి లక్ష్మీకాంతరావు జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఓ అభ్యర్థికి అయితే ఎట్టకేలకైతే జీసీసీ పదవిని కట్టబెట్టే ప్రయత్నం చేశారు. సఫలీకృతమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతంతో పాటు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, జీసీసీ ఎంపిక వ్యవహారంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సేవ అమోఘమని చెప్పాలి. ఎందుకంటే అత్యంత మారుమూల గ్రామానికి సంబంధించి నిజాం సాగర్ మండల వ్యక్తికి సంబంధించి వాళ్ళ జీసీసీ పదవి వరించడంలో మీ పాత్ర అమోఘమని చెప్పాలి. జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఎందుకు ఇంత సంకల్పించాల్సి వచ్చింది? మరోవైపు దాదాపు 10ల సంఖ్యలో హేమీలు కూడా పోటీ పడినటువంటి నేపథ్యంలో ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు అనుకున్న మీ సంకల్ప బలం సఫలీకృతమైనది. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంకల్పించినటువంటి డీసీసీ ఎంపిక ప్రక్రియ చాలా పకడ్బందీగా మరియు రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయిలో ఒక సిస్టమ్ ప్రకారము చేయడం జరిగింది. అయితే ఈ ఎంపికలో హేమీలైనటువంటి సీనియర్ నాయకులను దేశ స్థాయి నుండి మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, పిసిసి అధ్యక్షులు కావచ్చు, మరి పార్టీ జనరల్ సెక్రటరీలు కావచ్చు, ఇలాంటి ఉన్నత పదవులు అలంకరించడమే కాకుండా చాలా సీనియర్ నాయకులను ఈ ప్రక్రియ నిర్వహించడానికి పంపడం. అయితే జుక్కల్ నియోజకవర్గం మొదటి నుంచి కూడా బాగా నిర్లక్ష్యానికి గురైనటువంటి నియోజకవర్గం. అయితే ఇక్కడ రాజకీయమైనటువంటి గుర్తింపు కూడా ఉండాలని చెప్పేసి ఆలోచనతో జుక్కల్ నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు, బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు, కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఒక అవకాశము, యువకుడు, ఆ తర్వాత పార్టీ బలోపేతానికి ఆయన ఖచ్చితంగా కృషి చేస్తాడు. 2 తరాలుగా కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని ఉన్నటువంటి మల్లికార్జున్ని ఒకవేళ డీసీసీ అధ్యక్షునిగా ఎన్నుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ బలోపేతమైతేనే అనే విషయం వాళ్ళు గ్రహించి మల్లికార్జున్కి ఈ డీసీసీ పదవి దక్కేలాగిన ప్రతి ఒక్కరు కృషి చేయడం జరిగింది. నా కృషి కేవలం అందరికీ మల్లికార్జున్ గురించి, మరి ఆయన పార్టీకి చేసినటువంటి సేవల గురించి చెప్పడమే నాకన్నా ప్రతి కార్యకర్త చేసిన కృషి దీంట్లో చాలా గొప్పది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నూతన జీసీసీ ఎంపిక వ్యవహారంలో లక్ష్మీకాంతరావు అడుగులు ముందుకు వేస్తూ అందరితో మమేకమై కలుపుకొని వెళ్తున్నటువంటి పరిణామక్రమంలో ఒడిదొడుగులు వచ్చే అవకాశం లేకపోలేదు. ఏమైనా వచ్చినాయి అంటారా? ఒడిదొడుగులు కానీ కొంత అభ్యంతరాలు కానీ? 28 మంది ఈ పదవికి పోటీ పడ్డప్పుడు ఖచ్చితంగా ఒడిదొడుకులు వస్తాయి. ఒడిదొడుకులు రావడం జరిగింది. కొంతమంది అంటే మల్లికార్జున్ యొక్క ఎంపికను వ్యతిరేకించడం కూడా జరిగింది. అయినప్పటికీ హైకమాండ్ నిక్కచ్చైనటువంటి ఒక రోబస్ట్ సిస్టమ్ని అవలంబించింది. కాబట్టి ఎవరైతే నిజమైనటువంటి కార్యకర్త, ఎవరికైతే అర్హత కలిగినటువంటి కార్యకర్తకు ఆ పదవి దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. అదే సమయంలో నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో వీళ్ళ సెకండ్ రోజు వీళ్ళ నామినేషన్ల స్వీకరణ జరిగిపోయినటువంటి పరిస్థితి. అతి తక్కువ సమయంలో ఇవాళ ఎలక్షన్ జరగబోతుంది, రేపు మాపు అన్నట్లుగా ఉంది వ్యవహారము. తెలంగాణ మొత్తం ఎలక్షన్ ఫీవర్ నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? మెజార్టీ స్థానాలు సంపాదించుకొని తమ సత్తా చాటే అవకాశం ఉందా స్థానిక సంస్థలలో? గట్టి నాయకత్వము, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి మాకు ఎలక్షన్లకు వెళ్ళడానికి మాకున్నటువంటి బలం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన కేవలం 2 సంవత్సరాల లోపే 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధ్వంసాన్ని మేము పూర్తిగా విధ్వంసాన్ని రూపుమాపి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తారు. మేము ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో ప్రతి చోట స్థానిక సంస్థలలో గెలుపొందుతాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అభివృద్ధి మా యొక్క ఎజెండా.
గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికల వేళ పార్లమెంట్ ఎన్నికల వేళ చతికిలబడిపోయి అసలు నామరూపాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ కొత్త ఉత్సాహంతో కొత్త పుంతలతో ప్రయత్నం చేస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్ళేటటువంటి పరిణామక్రమంలో ఈసారి బీఆర్ఎస్ కూడా గట్టి పోటీని వాళ్ళని ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఏ అజెండాతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలను ఎట్లా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది? తెలంగాణ ప్రజలకు తెలుసు, బీఆర్ఎస్ మొట్టమొదటిగా అసెంబ్లీ ఎలక్షన్లో పూర్తిగా చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ఇక ఏమంటారు, జనరల్ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్లో ఒక్క ఓటు కూడా, ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అయితే వాళ్ళకి అభ్యర్థి దొరకలేదు. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు వ్యూహము ప్రతివ్యూహం అంటే కేవలము ఏదో పేపర్ మీద జస్ట్ చూపడడానికి ప్రెస్లో రావడానికి తప్ప వాళ్ళకి వ్యూహం లేదు, ఏం లేదు. వాళ్ళు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ముందు మోకాళ్ళు ఒడ్డే పరిస్థితిలో ఉన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే స్థానాలు శూన్యం. ఎక్కడ కూడా బీఆర్ఎస్కు గెలిచే అవకాశాలు ఎక్కడ కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ విజయఢంకా చాలా గొప్పగా విజయఢంకా మోగిస్తున్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. మొదటిసారి జుక్కల్ గడ్డపై అడుగుపెట్టినటువంటి లక్ష్మీకాంతరావు 1152 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అది నిజాంసార్ మండలం మెజార్టీతో గెలిపినటువంటి ఒక ఎమ్మెల్యే. ఆ నిజాంసార్ మండలం అనేది హెడ్ క్వార్టర్ అనేది మరి ముఖ్యంగా కొన్ని దశాబ్ద కాలాల నుంచి పేరు గొప్ప ఊరు దిబ్బన్న చందంగా మారిపోయినటువంటి నేపథ్యంలో నిజాం సాగర్తో లీడ్లోకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా గెలిపినటువంటి లక్ష్మీకాంతరావు ఆ నిజాం సాగర్ హెడ్ క్వార్టర్ కోసం ఏం చేస్తారంటే ఏం చెప్పదలుచుకున్నారు? నిజాం సాగర్ అభివృద్ధి కోసం ఆల్రెడీ చాలా ప్రణాళికలు ఉన్నాయి. నేను లోకల్ బాడీ ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి డ్రైనేజీల గురించి పనులు ప్రారంభించినాము. రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిజాం సాగర్ పేరు శతాబ్ద కాలంగా నిజాం సాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ దాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పే సంకల్పం అది అట్లనే ఉండిపోయింది. అయితే నేను వచ్చిన తర్వాత నా కృషితో పర్యాటక కేంద్రం కోసం నిధులు తీసుకురావడం వల్ల దాదాపుగా 20 కాటేజీలు, తర్వాత రెస్టారెంట్ పనులు ఆల్రెడీ ప్రారంభమైనాయి. అదే కాకుండా సెంట్రల్ లైటింగ్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా ప్రతి గ్రామానికి రోడ్లు ఖచ్చితంగా బీటీ రోడ్లు వేసే ప్రణాళికతోని ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రజలు నేను చేస్తున్నటువంటి ప్రగతిని కళ్ళారా చూస్తూ ఉన్నారు. అది అభివృద్ధి విషయమే కాకుండా నిజాం సాగర్ మండలానికి చెందినటువంటి మల్లికార్జున్ని ఈరోజు డీసీసీ అధ్యక్షుడిగా నియమించడం, ఆయన గెలుపొందడం కూడా నాకు చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నది. అంటే నిజాం సాగర్ అంటే ఒక కుగ్రామంగా మిగిలిపోయినటువంటి ఈ వేళ మారుమూల పల్లెలు సైతం రేపమాపో అభివృద్ధి చెందుతూ కనువిందు చేస్తున్నప్పటికీ కూడా నిజాం సాగర్ మండల హెడ్ క్వార్టర్ ఇప్పటికీ కనీసం ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్లో ఎట్టకేలకు ఉచిత బస్సు కూడా ప్రారంభించిన నేపథ్యంలో అక్కడ గరీబ్ అంటే నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వారి ప్రయాణ సాధనం అంటే ఆర్టీసీ బస్సులు మాత్రమే. ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ నరసింహరావుపల్లి చౌరస్తా నుంచి బొగ్గు గుర్స నుంచి కూడా అటు నుంచి అటే వెళ్ళిపోతున్నాయి. చాలా మెజారిటీ బస్సెస్ అన్ని కూడా కనీసం ఆ ప్రయాణాన్ని కూడా నోచుకోవట్లేదు. ఏమైనా ప్రయత్నం చేయగలరా మీరు? వాళ్ళ ప్రజల గొంతుగా కూడా అడుగుతున్నాం మీకు. ఖచ్చితంగా ఇప్పుడు నిజాం సాగర్ బస్ స్టాండ్ని మన పునర్నిర్మించడమే కాకుండా నిజాం సాగర్ యొక్క బస్ స్టాండ్ యొక్క పూర్వ వైభవం వస్తుంది, బస్సు సౌకర్యాలు వస్తాయి. మన ఆర్టీసీ అధికారులతో నేను డీలక్స్ బస్సులు హైదరాబాద్కు, తర్వాత మన జిల్లా కేంద్రమైనటువంటి కామారెడ్డికి కూడా వేయాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపడం జరిగింది. త్వరలోనే నిజాం సాగర్ ఎలాంటి రవాణా సౌకర్యం విషయంలో ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత నాది. మొత్తం మీద చూసాం కదా, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చెప్తున్నటువంటి విషయాలు. జీసీసీ ఎంపిక వ్యవహారంలో ఒడిదొడుగులు ఎదురైనప్పటికీ కూడా అత్యంత వెనుకబడే ప్రాంతంగా పేరుగాంచినటువంటి జుక్కల్ నియోజకవర్గానికి జీసీసీ పదవి వరిస్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రాంతం అభివృద్ధి దిశగా పయనించే అవకాశం ఉంది. పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడంలో తన పాత్రతో పాటు ఆ జీసీసీ అధ్యక్ష పాత్ర కూడా ఉండబోతుంది. కాబట్టి అందుకే ఖచ్చితంగా నిజాం సాగర్కు చెందినటువంటి మల్లికార్జున్ జీసీసీకి ఎంపిక చేసే దిశలో ఒడిదొడుగులు ఎదుర్కొన్నప్పటికీ కూడా
కొంతమంది సహకారంతో ఎట్టకేలకైతే సాధించగలిగామని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా 1152 ఓట్ల లీడ్తో గెలిచినటువంటి లక్ష్మీకాంతరావు ఎట్టకేలకు నిజాం సాగర్ని మర్చిపోలేనని, నిజాం సాగర్ మండలానికి కావచ్చు, నిజాం సాగర్ హెడ్ క్వార్టర్ డెవలప్మెంట్ విషయంలో ఆర్టీసీ బస్సుల సౌకర్యానికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలపై అల్పెరగని పోరాటం చేయడంతో పాటు వారి సమస్యలందరినీ కూడా అతి త్వరలో తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని కూడా లక్ష్మీకాంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.